హాయ్ ఫ్రెండ్స్, సర్వప్ప చేస్తున్నా. సర్వప్పకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. ఒక కప్పు బియ్యం పిండి, కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక స్పూన్ పైనంత ఉప్పు, కొద్దిగా కారం, వీటన్నిటిని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పోసుకుంటా, మరీ జోరక కాకుండా కొంచెం గోధుమ పిండి పిసికినట్టు పిసుకాలి. ముద్ద రావాలి, ఇట్లా ఉండాలి. మరీ జోరక అయితే రాదు. ఒక అర స్పూను నూనె రాసుకొని ఇట్లా చుట్టూ అనాలి. సర్వకి రాసుకొని ఇందులో పిండి వేద్దాలి. ఇట్లా కొంచెం చిన్న ముద్ద తీసుకొని చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేది ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. దీని చుట్టూ అట్నే అద్దుకోవాలి. అలసగా అద్దుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. మీరు శనగపప్పు ఉంటే పప్పు వేసుకోండి, బాగుంటుంది. నాకు లేక వేయలేదు. హోల్స్ పెట్టుకోవాలి. ఒక 4-5 హోల్స్ పెట్టుకుంటే మంచిగా కాలుతుంది. తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కాలింది. ఇట్లా చుట్టూ తిప్పుకుంటా చిన్నగా ఒకసారి తిప్పేస్తే అటువైపు కూడా కాలుతుంది మంచిగా. అయిందండి, మంచిగా కాలింది. తీసేద్దాం. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, మంచిగా కాలింది. అట్నే ఇంకా పచ్చిమ పిండి కూడా అట్నే చేసుకున్నాం.